అవును, మరిను గారిని మనం గౌరవించాలి, యేసేపు గారిని మనం గౌరవించాలి, ఈ సంగతి ప్రపంచాన్ని సాధించిన గొల్లలను గౌరవించాలి, జ్ఞానులను కూడా మనం గౌరవించాలి. మరి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన లేలా టీచర్ గారిని గౌరవించాలి, ఇక్కడ సేవ చేసిన రేవతి గారిని గౌరవించాలి. మాటలు వింటున్న మీకు కూడా వందనాలు. కనుక యేసు ద్వారా మేలే, యేసుతో ఉంటే మేలే, యేసు మాట వింటే మేలే, యేసు మార్గంలో నడిస్తే మేలే. కాబట్టి మీరందరూ యేసే మాట విని ఆయన మార్గంలో నడవండి. నా తల్లి కన్నీటి ప్రార్థన దేవుడు నన్ను మార్చాడు. మీ ప్రార్థన ద్వారా మీ బిడ్డలను కూడా మారుస్తారు. ఇప్పటికీ మా అమ్మకి 74 సంవత్సరాలు. నేను ఒక ఊరిలో, మా తమ్ముడు ఒక ఊరిలో ఉంటాం. ఇప్పటికీ మాకంటది ప్రార్థన చేసుకోండి, దేవుని సేవ నమ్మకంగా చేయండి, నా గురించి ఆలోచించొద్దు, ఎప్పటికైనా మనం అక్కడ కలుసుకుందాం. ఇప్పటికీ ఆమె చెప్పే మాట ఇదే, నమ్మకంగా సేవ చేయండి, దేవుని వైపు చూడండి, ఎవరిని ఒక్క పన్నెతో ఒక్క మాట కూడా అనొద్దు. ఇదే ఇప్పటికీ ఆ మాట చెప్తుంది. కొంచెం కూర్చుంటే దేవుడి గురించి తప్ప వేరు సంగతులు అసలు మాట్లాడదు. ఆలోచించండి. ఇప్పటికీ మా తల్లి మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మేము చెబుతూ ఉంటాం, పలానూరు వెళ్తున్నాం, మా కోసం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఫోన్లో ఒక మాట, ఫోన్లో వచ్చినాయిగా ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నాం. స్తోత్రాలే అమ్మా, నేను పలానా బయటకు పాడవుతున్నాను, చిన్న ప్రార్థన చేస్తున్నాడు అంతే. పలానూరు వెళ్తున్నారు, చిన్న ప్రార్థన చేస్తున్నాడు అంతే. ఇదే సమస్య. పిల్లల ఆలోచించండి. దేవుడు లేకపోతే సాతాను నీ జీవితాన్ని ఇబ్బంది పెడతాడు, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడు, నీ బిడ్డల్ని ఇబ్బంది పెడతాడు. అందుకే యేసు ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువలో చేయవలసిన కార్యం చేశాడు. నువ్వు వచ్చి మోకరించి నా జీవితాన్ని మార్చుకుంటే చాలు, దేవుడు మారుస్తాడు. రా, దేవుని మాట విను, దేవుని మార్గంలో మీరందరూ మేలు పొందాలని నా నిండు మనసుతో కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.